ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. దేవుడు మనల్ని ఎంతగానో కృప చూపించి 2023 సంవత్సరం అంతా కూడా మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఆయన రెక్కల చాటున మనను భద్రపరిచి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని 2024 సంవత్సరం అనే దయా కిరీటాన్ని మన అందరికీ దయచేసిన దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మనం అందరం నిమిత్త మాత్రము అయినప్పటికీ కూడా ఎంతగానో ప్రేమ చూపించి దయ చూపించి ఆయన మన ఎడల కనికరం చూపించి ప్రతి దినము ఆయన కంటికి రెప్పలాగా కాచి కాపాడి మనల్ని ఎంతగానో నడిపిస్తున్నటువంటి ఆ దేవునికి స్తుతులు చెల్లించాలి. ప్రియులారా, చాలా మంది ఈ భూమి మీద ఈ రోజు చూడని వారు ఉన్నారు. మీకు అందరికీ తెలిసిందే. ఎంతో మంది లేకుండా పోయారు. కానీ దేవుడు మనల్ని ఎంతగానో కృప చూపించి దయ చూపించి ఆయన కనికరం మన మీద చూపిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. అందుని బట్టి మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. దావీదు మహారాజు కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనంలో, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అని చక్కని మాట వ్రాయబడి ఉన్నది. సంవత్సరం అనే నీ దయా కిరీటాన్ని ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి అంటే మనందరికీ కూడా 2024వ సంవత్సరం అనే దయా కిరీటాన్ని, ఆయన యొక్క దయా కిరీటానికి మన అందరికీ కూడా ఆయన దయచేశాడు. ఈ రోజున మనం సంతోషంగా ఆరోగ్యాలతో మనం ఊపిరి పీల్చుకుంటూ ఈ చక్కని ఈ యొక్క సంతోషకరమైన వాతావరణంలో ఉన్నామనంటే కేవలం ఆయన యొక్క కృపే. ఎందుకంటే ఆయన కృప లేకుండా ఈ భూమి మీద ఎవరు లేకుండా లేరు. చాలా మంది చనిపోయారు. మన కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. అయినప్పటికీ దేవుడు మన మీద ఆయన కృప అత్యధికంగా ఉంచి ముందుకు నడిపిస్తున్నాడు, మన మీద మన కుటుంబాల మీద. అందుకని ఏమంటున్నాడంటే నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అంటే ఆయన కృప ఏమవుతుందంటే విస్తరిస్తూ ఉందన్నమాట. గత 2023 సంవత్సరంలో ఎంతగానో కాచి కాపాడి మనల్ని 2024 సంవత్సరంలో ఆయన మనల్ని ప్రవేశపెట్టాడు. మనం అందరం కూడా చక్కని ఆరోగ్యంతో ప్రతిరోజు కూడా ఇంట్లో మనం చక్కని భోజనం తింటూ మన యొక్క ఉద్యోగాల్లో, మన యొక్క రాకపోకల్లో, మన యొక్క సమస్త విషయాల్లో దేవుడు కనికరం చూపించి ఏ శోధనలోనూ పడకుండా, ఏ ఇబ్బందుల్లోనూ పడకుండా, ఎవ్వరికి మనం ఒక విరోధకరమైన పనులు చేయకుండా దేవుడు నడిపిస్తున్నాడని అంటే కేవలం ఆయన కృపే. అందుకని ఏంటంటే నీ జాడలు సారము వెదజల్లుచూ ఉన్నదంట. ఆయన యొక్క కృప ఏమవుతుందంటే వెదజల్లుతూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఆయనకి ఇష్టపూర్వకమైన జీవితం జీవించాలి. మనం మంచి విషయాలతోనే మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. మంచి ఆలోచనతో మనం ఉండాలి. మంచి తలంపులతో మనం ఉండాలి. మనకున్నటువంటి ఆ యొక్క స్వభావాలని, దేవునికి విరోధకరమైనటువంటి స్వభావాలన్నిటి నుండి కూడా పూర్తిగా మనం విడుదల పొందుకొని వాడిని విడిచిపెట్టి మనం ఒక నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ 3వ అధ్యాయము 9వ వచనంలో 10వ వచనంలో ఏమంటారంటే, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించి వాని పోలిక చొప్పున నూతన పరుచుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని అంటున్నాడు. మనం అందరం కూడా ఎప్పుడైతే నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నామో ఆ యొక్క ప్రాచీన స్వభావం అంటే మనం పైన రాయబడినటువంటి ఆ వచనాల్లో మనం జాగ్రత్తగా చూస్తే ఏమంటున్నాడంటే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ రకమైనటువంటి ప్రాచీన స్వభావాన్ని ఏంటంటే ఆ కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు వీటన్నిటి నుంచి కూడా మనం
విడిచిపెట్టాలి. అలాగే ఒకరితో ఒకరు మనం అబద్ధములు కూడా మనం ఆడకూడదు. అలాగే మనం గలతీలు 5వ అధ్యాయము మనం 21వ వచనంలో మనం జాగ్రత్తగా చూస్తే మనం ఇంకా చాలా కొంచెం క్లారిటీగా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం అపోస్తలుడైన పౌలు గలతీయులకు. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విపదములు, అసూయలు, వీటన్నిటి నుంచి కూడా మనం ఆ యొక్క ప్రాచీన స్వభావంగా గుర్తించి వాటి నుంచి మనం విడుదల పొందుకోవాలి, విడుదల పొందాలి. మనం వాటిని విసర్జించేవారుగా ఉండాలని అన్నాడు. ఆ యొక్క చెడ్డ స్వభావాలన్నిటిని విడిచిపెట్టి ఒక నూతనమైన స్వభావాన్ని, నవీన స్వభావాన్ని మనం అందరం ధరించుకుని ముందుకు వెళ్ళాలి. ఇది చాలా మనకి ఇంపార్టెంట్ విషయంగా మనం గుర్తించాలి. చాలా మంచిది ఇది. మనం ఎప్పుడైతే నూతన స్వభావంతో మనం అడుగు పెడతామో, ఒక నవీన స్వభావాలను కలిగి ఉంటామో, మనం అప్పుడే దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటాము. ఏమంటున్నాడనంటే, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఈ దేవుడు సృష్టించినటువంటి మంచి స్వభావాలు, ఒక మనిషికి ఉండాల్సినటువంటి మంచి స్వభావాలు, మనం నవీన స్వభావాలను అన్నిటినీ కూడా మనం ధరించుకుని ఉండాలి. ఇలాంటి మనం ఈ యొక్క మంచి స్వభావం అవి మనలో ఉంటేనే మనం ముందుకు కొనసాగలం. ఆ మంచి స్వభావాలు మనం ఏంటో చూస్తే, మనం గలతీలు 5వ అధ్యాయము 22వ వచనంలో మనం జాగ్రత్తగా చూస్తే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ విషయాలన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఒక నవీన స్వభావం. ఈ నవీన స్వభావాలు కలిగి ఉన్నప్పుడు మనం ఫలించాలని దేవుడు చూస్తున్నాడు. మనం నూతన సంవత్సరంలో నవీన స్వభావాలతో కలిగి మనం ముందుకు కొనసాగితేనే తప్ప, మనం మంచి ఆలోచనలతో ఉంటేనే తప్ప దేవుడు మనల్ని ఆయన యొక్క అనుగ్రహం కానీ ఆయన కృప కానీ మన మీద ఉంటుంది. ఈ యొక్క నవీన స్వభావం లేకుండా, ఆత్మ ఫలాలు మనం ఫలించుకోకుండా మనం ముందుకు వెళితే మాత్రం ఏ ఉపయోగము లేదండి, ఏ ఉపయోగం లేదు. యేసు ప్రభువారు కూడా ఇదే విషయాన్ని మనకి మత్తయి సువార్తలో చెప్తా ఉన్నారు. ఏమంటున్నారంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని అంటున్నారు. అంటే చక్కని విషయాలు. మనం ఈ యొక్క ఆత్మ ఫలాలు మనం కలిగి ఉంటేనే తప్ప మనం దేవుని చూడగలము, అలాగే మంచివారుగా అనిపించగలం, దేవునికి ఇష్టపూర్వకంగా ఉండగలమని చెప్పి యేసు ప్రభువారు కూడా తన కొండ మీద కొండపైన చెప్పినటువంటి ఆ ప్రసంగంలో ఎంతో చక్కని విషయాలు మనకి చెప్పినట్లుగా చూస్తూ ఉంటాము. కాబట్టి మనం ఆ యొక్క ఆత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము, వీటన్నిటినీ మనం ధరించుకుని ఒక నూతనమైనటువంటి నవీన స్వభావంతో మనం 2024 సంవత్సరంలో అడుగు పెట్టాలి. ఒకవేళ ఇలాంటి స్వభావం మనలో ఇంకా కలగట్లేదు అని అంటే గనక, ఇంకా మనకు ఉండట్లేదు అని అంటే గనక దేవుడు మనల్ని కనికరించడు. యేసు ప్రభువు వారు యెరూషలేము దగ్గరికి వెళుతూ అక్కడ బేత్పేగా అనే ఒక చిన్న గ్రామం దగ్గర ఒక అంజూరపు చెట్టును చూస్తాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయేను అని అంటున్నాడు. యేసు ప్రభు వారు యెరూషలేముకు దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం బేత్పేగా అనే ఒక గ్రామంలోకి ఆయన ఎంటర్ అవుతూ అక్కడ ఒక అంజూరపు చెట్టుని చూశాడు.
ఆ అంజూరపు చెట్టు పరిస్థితి ఎలా ఉందంటే చాలా చక్కగా మంచి ఆకులతో నిగనిగలాడుతా ఉంది. ఆ చక్కగా ఉంది గాని ఆయన తీక్షణగా ఏదైనా ఫలం దొరుకుతదేమో అని చూసినప్పుడు ఆ చెట్టుకి అంజూరపు చెట్టుకి కాయలనేవి లేవు. వెంటనే ఆయన అన్నాడు, ఈ చెట్టును ఏమన్నాడంట, ఆకులు తప్ప, చూద్దాం ఒకసారి, త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను అన్నాడు. ఎన్నటికీ కూడా నువ్వు ఈ కాపు కాయకుందువు అని అంటే దేవుడు మనల్ని పరీక్ష చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా మనం చాలా పచ్చగా కనపడుతున్నామేమో, దేవునికి ఏదో మనం అలంకారప్రాయంగా మనం కనపడుతున్నామేమో, మనలో ఫలాలు ఫలించిన జీవితం జీవిస్తే మాత్రం దేవునికి ఇష్టం లేదండి. ఏమంటున్నాడంటే నీవు ఎన్నటికీ కాపు కాయ నెరవు అని అన్నాడు. కాపు కాయ కుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు అంట ఎండిపోయింది. చూడండి, మనం కూడా అలాగా కాపు కాయని పరిస్థితుల్లో, ఫలాలు ఇవ్వని పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం కూడా దేవుడు దయాకిరీటాన్ని అందజేస్తున్నాడు. మనం చక్కగా దేవుని మందిరంలోకి వెళుతున్నాము, చక్కగా దేవుని స్తుతించుకుంటున్నాము, చక్కని ఆరాధన చేసుకుంటున్నాం. కానీ మనలో ఎలాంటి ఆత్మ ఫలాలు అనేవి ఫలించట్లేదు. కేవలం మనం ఒక ఆకులు ఉన్న చెట్టులాగానే మనం కనపడుతున్నామేమో మందిరంలో. ఒకసారి మనలో మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనం ఇంకా ఆకులు కలిగినటువంటి ఆ యొక్క స్థితిని మనం కనపడుతున్నామేమో, అలంకరణగా ఉన్నామేమో. దేవుడు ఏమంటున్నాడనంటే నీవెన్నటికీ కాపు కాయకుందువు గాక అని శపించే పరిస్థితిలో మనం ఉన్నామేమో. జాగ్రత్తగా మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుందాము. దేవుడు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని మనం జాగ్రత్తగా మనం వాడుకోవాలి. ఆ యొక్క మనం ఈ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మన మీద కనికరం చూపించేవాడు గనుక మనం ఆయన మీద ఆశ పెట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఫలించే ఫలాలుగా ఉండాలి. చూడండి, ఒక చెట్టుకి ఆకులు మాత్రమే ఉంటే ఏమాత్రం మనకి ఇష్టం ఉండదు, దాన్ని తీసి అవతల పడేస్తాము. అదే ఆ యొక్క ఆ యొక్క చెట్టు ఫలాలను ఇస్తే గనక సంతోషంగా ఆ చెట్టు యొక్క ఫలాల్ని అందరం అనుభవిస్తాం. అదే ఆ చెట్టు యొక్క విత్తనాన్ని నాటినప్పుడు అనేక ఫలాలు ఆ చెట్టు ద్వారా మనకి అందుతాయి. మనం చూడండి, మన జీవితం కూడా ఇదే విధంగా ఉండాలి. మనం ఎదుగుతూ ఉన్నాము, విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాము. కానీ మనం అనుకుంటా ఉన్నామేమో, బహుశా నేను చాలా నీతిగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను, దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నాను అని మనం అనుకుంటే కాదు. వెరీ గుడ్, ఉంటే మంచిదే. కానీ ఇంకా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. మనం ఇంకా ఎక్కువగా ప్రేమించేవారుగా ఉండాలి, ఇంకా ఎక్కువ దయాళత్వం చూపించేవారుగా ఉండాలి, ఇంకా ఎక్కువ జాలి చూపించేవారుగా ఉండాలి. మనం ఉన్న పరిస్థితుల కన్నా ఇంకా ఎక్కువ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కేవలం అదే స్థితిలో ఉన్నాము, అదే స్థితిలో కొనసాగుతున్నాం అని అంటే గనక దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే మనకందరికీ కూడా ఎంతో మందికి లేనటువంటి దయా కిరీటాన్ని నీకు నాకు ఇస్తున్నాడని అంటే గనక దేవుడు మనలో ఆశిస్తున్నాడు. ఆయన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు ఉంటాయేమో అని ఆయన చెట్టుని చూశాడంట. మనల్ని కూడా చూస్తా ఉన్నాడు. ఇంకా నువ్వు కాస్తావేమో, ఇంకా నువ్వు ఫలిస్తావేమో, ఇంకా నువ్వు ఫలించి అభివృద్ధి చెందుతావేమో అని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ ఇప్పటికీ లేకపోతే మాత్రం దేవుడు క్షమించేది లేదు. ఎప్పటికీ కాయకుందువు గాక అని చెప్పి మాట అంటున్నాడు. అలాంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మాత్రం మన జీవితం మరి చాలా ఘోరంగా ఉండబోతుంది. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలన్నీ గమనించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే కాలం చాలా భయంకరంగా ఫాస్ట్గా పరిగెడుతోంది. పరిస్థితులు చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతూ ఉన్నాయి. పరిస్థితులు చిటికలో మనకి మారిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవునికి మనం ఇంకా ఏదైనా మనం మనం ఉన్నటువంటి ఆత్మీయ స్థితి ఇంకా ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి కన్నా ఇంకా మెరుగైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి. ప్రస్తుతం ఉన్న స్థితిలో మనం ఏదో మనం సరిపోతుంది, నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఇంతవరకు చేస్తున్నానండి అంటే సరిపోదు. నీకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, నీకు ఇచ్చినటువంటి ఆ గొప్ప స్థితిని బట్టి ఇంకా దేవుని కొరకు ఉపయోగకరమైనటువంటి పనులు, అనేక మందికి మనం మాదిరికరంగా ఉండే పనులు మనం
జరిగించాలి. ఒకవేళ అలా జరిగించకపోతే మాత్రం చాలా పరిస్థితి భయంకరంగా ఉండిపోతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటాడనంటే, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని అంటున్నాడు. చూసారా, ఇక్కడ మనం మంచి ఫలములను ఫలింపని ప్రతి చెట్టు కూడా, గొడ్డలి ఎక్కడుందంట? వేరు దగ్గరే ఉందంట. ఒకవేళ గనక ఫలించకపోతే, మనం ఇంకా మంచి ఫలాలు ఫలించుకోకుండా అదే పాత పాత స్వభావం, ఆ ప్రాచీన స్వభావంలో మనం కొనసాగుతూ మనం సంవత్సరాలు గడిపేస్తే మాత్రం ఏమంటున్నాడంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని అంటున్నాడు. చూసారా, మనం కూడా మంచి చెట్టుగా మనం ఉండలేకపోతే, మంచి ఫలాలను ఫలించలేనటువంటి పరిస్థితిలోకి మనం వెళితే గనక నరకబడి అగ్నిలో వేయబడే పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ఇది విషయాన్ని 2 సార్లు మత్తయి సువార్తలోనే వ్రాయబడి ఉన్నది. 7వ వచనం 19వ వచనంలో కూడా ఏమంటాడంటే, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని ఉంటుంది. ప్రియులారా, ఈ రోజున మనం అంతా కూడా జాగ్రత్తగా దేవుడు ఇచ్చినటువంటి నీ ఉచితమైనటువంటి ఈ కృపను మనం దేవుని కొరకు తిరిగి మనం ప్రయాసపడేవారుగా ఉండాలి. దేవుని పనిలో కొనసాగాలి. మనం ఎంతగానో దేవుని యొక్క పనిలో ప్రయాసపడుతూ మనం చేసేదానికన్నా ఇంకా ఎక్కువ చేయాలి. మనం చేస్తుంది సరిపోతుందని అనుకోకూడదు. దేవుని కొరకు ప్రతిరోజు గొప్ప కార్యములు చేస్తూ దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. నేను ఏం చేయగలను నేను చేస్తున్నాను కదా అని అనుకుంటే సరిపోదు. మనం ఉన్న స్థితిలో నుంచి ఇంకా మంచి స్థితిలోకి మనం వెళ్ళే పరిస్థితులు మనలో ఉండాలి. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నిటినీ కూడా మీరు గమనించుకోండి. మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ నూతన దయా కిరీటాన్ని మనకి ఆశీర్వాదకరంగా మనం మలుచుకోవాలి. ఎలాగంటే, ఆ యొక్క ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని, నూతనమైనటువంటి స్వభావాన్ని, ప్రేమ, దయ, కృప, దయాళత్వము, కనికరము, జాలి, వీటన్నిటిని మనం ధరించుకుని కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టి ఒక నూతనమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళుతూ దేవునికి మన సంఘానికి, మన కుటుంబానికి మనం అందరం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నేను బ్రతిమలాడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఈ వాక్యాలన్నీ కూడా మీరు చూడండి, చదవండి. దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి జీవితాలు జీవించాలని మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.